ఇంత అహంకారమా? ఆయనకున్నటువంటి టాలెంట్ బట్టి ఇంతగా గొప్పలు చెప్పుకుంటాడా? ఇఫ్ ఐ స్టాండ్ అప్, నేను నిలబడితే ప్రజలు చెవులు రిక్కించి వింటారు. ఆయన అంటాడు, నేను నిలబడ్డానని కాదు, నేను మాట్లాడుతున్నానని కాదు, నేను చెప్పే మాటలు మోకాళ్ళ మీద నుంచి పుట్టిన మాటలు. మై sermons are not born from the books. My sermons are born from the knees. నేను నేకాళ్ళ మీద మోకాళ్ళ మీద ఉంటే మోకాళ్ళ నుంచి పుట్టినటువంటి వాక్యమే నేను చెప్తా ఉంటే ప్రజలు వింటారు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మీ, నా గురించి కాదు, నా వల్ల కాదు. ఎవరి వల్ల? ఆయన వల్ల వీళ్ళు వింటారు. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాటలే ప్రజలు వింటారు, నా మాటలు కాదు. ఆ తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్. ఇఫ్ ఐ స్టాండ్ అప్, ఎవరి తరపున నిలబడతాడు? సప్రసాద ప్రభు ముందు నిలబడతాడు, ప్రజల కొరకై నిలబడతాడు. గంట సేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించి అప్పుడు మాత్రమే వాక్యం చెప్పడానికి వెళతాడు. ఒకరోజు ఆయన విమానం దిగి ఇంకొక విమానం ఎక్కాలి. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళుతున్నాడు వాక్యం చెప్పడం కోసం. సాయంత్రం కల్లా అక్కడికి చేరాలి. ఉదయాన్నే బయలుదేరి మధ్యాహ్నం దాకా ఒక విమానంలో ఉన్నారు. మళ్ళీ ఆ విమానం మారడానికి మధ్యలో ఒక గంట. ఈ విమానం దిగి ఇంకొక విమానంలోనికి వెళ్ళడానికి మధ్యలో ఉన్న విరామం ఎంత? జస్ట్ 1 hour. ఆయన ఏం చేశాడు తెలుసా? రోజు సప్రసాద ప్రభు యొక్క ఆరాధన పోగొట్టుకోకుండా ఉండడం కోసం ఏరోప్లేన్ దిగ్గానే గబగబా బయటికి వచ్చేసి బ్యాగ్ పట్టుకొని ఒక ఆటో వాడిని అడిగాడు, ఏమంటారు, ట్యాక్సీ డ్రైవర్ని అడిగాడు, కెన్ యూ ప్లీజ్ టేక్ మీ టు ఆర్సిఎం చర్చ్, ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆర్సిఎం చర్చ్కి నన్ను తీసుకెళ్తావా అన్నాడు. ఆయన కారు ఎక్కాడు, ఆయన తీసుకెళ్ళి ఆర్సిఎం చర్చ్ దగ్గర వదిలిపెట్టేశాడు. ఆయన లోనికి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద ఉన్నాడు. మోకాళ్ళ మీద ఉండి నిద్రపోయాడు. ఆయన పాపం బాగా అలసట కదా, మార్నింగ్ నుంచి ప్రయాణంలో ఉన్నాడు. బాగా ఒళ్ళు అలసిపోయింది. ఆ అలసటలో గంట సేపు అట్లా పడుకొని ఉన్నాడు. ఆయన నిద్రపోయాడు. ఎక్కడ? సప్రసాద ప్రభు యొక్క దివ్య సన్నిధిలో. ఆ గంట సేపు కూర్చొని మెలకు వచ్చింది. పని చేస్తూ ఉంటుంది కదా, సబ్ కాన్షియన్స్ అంటారు. ఆ టయానికి లేపేస్తుంది. 5 నిమిషాల ముందు మెలకు వచ్చింది. వాచ్ చూసుకున్నాడు, గబగబా బయటకు వచ్చేసేసి మళ్ళీ ట్యాక్సీ వేసుకొని మళ్ళీ విమానాశ్రయానికి వెళ్ళిపోయాడు. విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. ప్రయాణం అయిపోయింది. తర్వాత ఆయన ఆటోబయోగ్రఫీలో అడుగుతున్నాడు, డిడ్ ఐ ప్రే 1 hour ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్లెస్డ్ సాక్రమెంట్? నేను దివ్య ప్రసాద ప్రభు వారి ముందు కూర్చొని ప్రార్థించిన వాడినా లేక నిద్రించిన వాడినా? నేను నిద్రపోయానా, ప్రార్థన చేశానా? అంటే జవాబు ఏమి రాశాడు తెలుసా? ఐ ప్రేడ్. ఎందువల్ల? స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ద బాడీ ఈజ్ టైర్డ్. నా శరీరం అలసిపోయింది, సహకరించలా, కానీ ప్రార్థన చెయ్యాలని బలమైన కోరిక నాకుందే. ఆ బలమైన కోరిక వల్ల నేను సప్రసాద ప్రభు ముందు దగ్గరకు వెళ్ళి ఆవులించి పడుకొని, ప్రభువా నువ్వే అని చెప్పుకొని వెళ్ళా. సో ఐ ప్రేడ్ బికాస్ ఐ సెడ్ వితౌట్ యూ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నీ లేకుండా నేనేం చెయ్యలేనని చెప్పుకున్నాను నా ప్రభువుకి. నేను వెళ్ళే చోటకి నువ్వు ముందెళ్ళు ప్రభువా, నేను నిలబడిన చోట నువ్వు నిలబడి ప్రభువా, నేను మాట్లాడటానికి నోరు తెరిస్తే నువ్వు మాట్లాడు నీ ప్రజలతో. ఏం మాట్లాడాలో నీకు తెలుసు, నాకు తెలీదు, ప్లీజ్ లార్డ్ అని ప్రేయర్ చేసుకొని వెళ్ళా. ఆయన అంటాడు, ఐ ప్రేడ్. ఆ సమయాన్ని నా దేవునికి ఇచ్చుకున్నా. డు యూ హ్యావ్ టైమ్ టు గివ్ టు గాడ్? నీకుందా సమయం? దేవునికి ఇవ్వడానికి సమయం ఉన్నదా? ఆ ప్రశస్తమైన దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధికి సమర్పించుకొని నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని దేవునికి సమర్పించుకునే టైం నీకుందా? డు యూ హ్యావ్ దట్ టైం? నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను మలిచిన దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప దీవెనలను బట్టి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడానికి నీకు టైం ఉందా? యు డోంట్ హ్యావ్ టైం.